హలో ఎవ్రీవన్, ఈరోజు మనం బెండకాయ ఫ్రై జిగురు లేకుండా ఎలా చేయాలో చూద్దాం. ముందుగా బాణలు పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని జీలకర్ర, కొద్దిగా మినపప్పు వేసి వేయించుకోవాలి. ఆ తర్వాత 2 పచ్చిమిరపకాయలు చీలికల్లా కట్ చేసుకుని వేసుకుని అవి కూడా ఫ్రై చేసుకోవాలి. ఒక 2 ఉల్లిపాయలు చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుని అవి కూడా వేసుకోవాలి. ఇవి ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఫ్రై అయిన తర్వాత బెండకాయ ముక్కలు కూడా చిన్న ముక్కలు కట్ చేసుకుని వేసుకోవాలి. ఇప్పుడు మనము సిమ్లో పెట్టుకునే ఈ బెండకాయ ముక్కలన్నీ ఫ్రై చేసుకోవాలి. మనం దగ్గరగా ఉండి అప్పుడప్పుడు మధ్య మధ్యలో గరిటె పెట్టి కలుపుతూ ఉండాలి. ఎందుకంటే బెండకాయకి జిగురు ఉంటుంది కదా, మనకి ఆయిల్ కూడా తక్కువ వేసాం కాబట్టి అడుగున మాడుతూ ఉంటుంది. సో మధ్య మధ్యలో అట్లకాడ పెట్టి తిప్పుతూ ఉండాలి. మీరేమంటారు? దీన్ని అట్లకాడే అంటారా? కిందకి పైకి తిప్పుతూ ఉండాలి. బెండకాయ జిగురు రాకుండా ఉండాలంటే ఆయిల్ తక్కువ వేసుకోవాలి. బెండకాయ వేసి బాగా మగ్గే వరకు సాల్ట్ వేయకూడదు. నెక్స్ట్ కొద్దిగా పెరుగు కూడా వేసుకున్నా మనకి జిగురు లేకుండా వస్తుంది. చూసారా, నాకు దగ్గర 20 మినిట్స్ పట్టింది. ఇలా ఫ్రై చేసుకుంటా దగ్గరే ఉండి ఫ్రై చేసుకుంటా ఉన్నాను. కింద మాడకుండా, మాడితే మళ్ళీ టేస్ట్ మారిపోతుంది. సిమ్లోనే పెట్టి మగ్గిస్తూ ఉండాలి. ఈ స్టేజ్లో కొద్దిగా సాల్ట్, కొద్దిగా పసుపు, అన్నీ ఇప్పుడే వేసుకోవాలి. ముందే వేసుకుంటే మనం ఎక్కువసేపు మగ్గిస్తాం కదా, పసుపు అన్నీ మాడిపోతాయి. మరి కొద్దిగా ధనియాల పౌడర్ కూడా వేసుకోవాలి. వేసుకొని బాగా కింద నుంచి పైకి కలుపుకోవాలి. మనం హైలో పెట్టేసామంటే మాడిపోతుంది, బెండకాయ తినలేం. ఇంకోటి ఏంటంటే మనకి బెండకాయతో చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. వెయిట్ లాస్ అవుతాము. నా డైట్లో నేను కంపల్సరీగా ఈ బెండకాయని పెట్టుకుంటాను. దీనివల్ల మనకు బాగా వెయిట్ లాస్ అవుతాం. ఆయిల్ తక్కువ వేసుకున్నాం కాబట్టి ఫ్రైలు కూడా నేను యాడ్ చేసుకున్నాను నా వెయిట్ లాస్లో. బాగా మగ్గిన తర్వాత చూసారా, అడుగంటుతుంది. సో మధ్య మధ్యలో ఇలా మనము పైనుంచి కింద కలుపుకుంటూ ఉండాలి. ఈ స్టేజ్లో బాగా మగ్గిన తర్వాత కొద్దిగా కారం వేసుకోవాలి. నేను చాలా తక్కువ వేసాను. స్టార్టింగ్లో మనము ఒక 2 పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కదా, అందుకని నేను 1/2 టీ స్పూనే వేసాను. ఉప్పులు కారాలు తక్కువ తింటే ఆరోగ్యానికి చాలా మంచిది. దానికి నేనే ఎగ్జాంపుల్. తగ్గించడం వల్లనే బాగా వెయిట్ తగ్గాను నేను. సో ఇదండి మన బెండి ఫ్రై. ఎలా ఉందో కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ.